కార్తీక మాసం సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టామని ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఏడాది నుండి ఆలయానికి విద్యుత్ అలంకరణ, గంగాహారతి నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నెల 29వ తేదీ లక్ష బిల్వార్చన, 30వ తేదీ లక్ష కుంకుమార్చన కార్యక్రమాలను చేపడుతున్నామని భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. అలాగే ఆలయ అర్చకునికి సంబంధించి కూరగాయల ప్రసాద్ అనే దాత ద్వారా జరిగిన అవమానాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై సంబంధిత అర్చకుడు మరియు ప్రధాన అర్చకుడు రవిశంకర్ అవధాని విషయాలను వెల్లడించారు. కార్యక్రమంలో ఏఏఓ, ఆలయ కార్యనిర్వహణ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. ఈ ఆదివారం సోమవారం కూడా భక్తులు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకు మొన్న పౌర్ణమి గుడికి అంతా బాగా చేశారు. మా సిబ్బంది కానీ, మా అర్చక స్వాములు కానీ, వేద పడితే వారు కానీ, అలాగే లైటింగ్ 10 సంవత్సరం మాదిరిగా కాకుండా ఈ సంవత్సరం కొత్తగా లైటింగ్ కూడా దేవాలయానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొత్తగా గంగా హారతులు కూడా 10 సోమవారం ఇస్తున్నాము. అలాగే రేపు 29వ తారీఖు నాడు లక్ష బిల్వార్చన ఉంటుంది. లక్ష బిల్వార్చన దాతల ద్వారా మేము నిర్వహిస్తున్నాము. ఈ లక్ష బిల్వార్చన కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అలాగే 30వ తారీఖు నాడు లక్ష కుంకుమార్చన ఉంటుంది. ఈ 2 కార్యక్రమాలు కూడా రేపు 29, 30 ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి అమ్మవారిని దర్శించుకొని ఈ కుంకుమార్చన, లక్ష బిల్వార్చన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అంటే ఈరోజు గతంలో మొన్న జరిగినటువంటి కార్తీక పౌర్ణమి రోజు కార్యక్రమంలో వారు కూడా అక్కడ రావడం జరిగింది. మా స్వామి ఒక ఆయన పూజ అవన్నీ నేను మంత్రం చెప్తుంటే ఆయన పూజ చేస్తూ ఉన్నారు. వారి చేతికి పుష్పాలు ఇవ్వలేదు, హారతి ఇవ్వలేదు. వారికి అంత ఆగ్రహం చెందినట్టుగా తెలిసింది. అంటే మేము ముందుగా వెళ్ళిపోయాము కాగడ తీసుకొని, వెనకాల ఈ యొక్క ఇది జరిగింది అని చెప్పి తెలిసింది. అంతేకాకుండా వారు మా మీద కమిషనర్ గారికి ఫిర్యాదు కూడా చేశారు, ఇట్లా అవమానం చేశారు అని చెప్పి వారు చెప్పినట్టుగా మాకు తెలిసి మేము కూడా జరిగిన విషయాల్ని మా ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ అప్పుడప్పుడు ఇటువంటి చిన్న కోపతాపంతో వారు చేసేటువంటి యొక్క దురుసు ప్రవర్తన వల్ల కొంత మా అర్చకులు కానీ, మా పండితులకు కానీ కొంత మనోవ్యధ కలగడం వల్ల మేము కూడా కొంత బాధ చెందడం జరిగింది. అంతేకాకుండా వారే ఈ మధ్యన నేను కూరగాయలు ఇవ్వను అని చెప్పేసి అనేక పర్యాయాలు మా అధికారికి కానీ, మా ఆఫీస్లో స్టాఫ్కి కానీ ఫోన్ చేయడం, నేను ఇవ్వను అని చెప్పి వారే అనేక పర్యాయాలు చెప్పడంతో ఇప్పుడు మేము కూడా వేరే దాతని వెతికేటువంటి ప్రయత్నంలో ఉండి వేరే వారి ద్వారా తెప్పించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాము. ఎందుకంటే వారే ఇవన్నీ కూడా నేను ఇవ్వను అనేటువంటి మాటని వారే చెప్తున్నారు పదే పదే. వారు ఇప్పుడు కూరగాయలు ఇవ్వను వారంతకు వారు స్వయంగా ప్రకటించడం, అనేక పర్యాయాలు ఫోన్ల ద్వారా తెలియజేయడంతో మేము కూడా ఇప్పుడు వేరే దాతల్ని వెతికే ప్రయత్నంలో ఉండి ఈ రోజున మేము వేరే దాత మనకి ముందుకు వచ్చారు. ఈ జరిగినటువంటి సంఘటనలంతా తెలుసుకున్నటువంటి బుక్కాపురానికి చెందినటువంటి కిషోర్ అనేటువంటి ఒకరు, అట్లాగే ఇండోస్ హాస్పిటల్లో శ్రీనివాస్ అనేటువంటి ఒక డాక్టర్, వారి ఇరువురు కూడా స్వచ్ఛందంగా వారు జరిగినటువంటి సంఘటన విషయాలను కూడా తెలుసుకొని ఇట్లా వారు కూరగాయలు ఇవ్వడం మానేశారన్న విషయాన్ని కూడా వారు తెలుసుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ఇస్తాము అని చెప్పేసి వారు ముందుకు రావడం, ఈ రోజు వాళ్ళు ఉదయం తెప్పించడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి మేము ఇస్తామని చెప్పారు. అటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే ఐవార్లో ఉంటే మేము మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మేము దాతల్ని సంప్రదించడం, అడగడం అనేటువంటిది అనేక సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ జరిగేటువంటి కొనసాగింపులో ఆ కూరగాయలు ఆగిపోతే అన్నదానానికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి అనేక మంది ముందుకు రావడంతో మేము వారితో సంప్రదించి వారి ద్వారా ఈ రోజు నుంచి కూరగాయలు తెప్పించడం అనేటువంటిది కూడా జరుగుతోంది. ఆ రోజు శివాలయంలో గర్భాలయంలో కాకడ వెలిగించుకొని వెళ్ళిపోయాక నేను పూజ సామాన్లు అవన్నీ తీసుకొని కోనేరు దగ్గరికి వెళ్దామని రెడీ చేసుకుంటున్నా. అప్పుడు భుజం మీద 2 సార్లు తట్టాడు. తట్టంగానే ఏంది అన్న, మర్యాద తెలియదా మీకు అని అన్నాడు. సర్లేని మళ్ళీ తీసుకొని సామాన్లు పోతుంటే మళ్ళీ తట్టి ఒకసారి చెప్తే అర్థంగా మీకు మర్యాద అనేది తెలియదా అని గట్టిగా అన్నాడు. తర్వాత నేను మళ్ళీ సర్లే పట్టించుకోకుండా బయటకు వచ్చేసినాక పల్లకి స్వామివారి బయలుదేరే ముందర అక్కడ బూతులు తిడుతుంటే ఎందుకన్నా అట్లా తిడుతున్నారు బూతులు అన్నా అని నేను తిట్టానని చెప్పుకో. కూరగాయల ప్రసాద్ అవన్నీ ఏం అడగలే, అయితే మామూలుగా అవన్నీ అడగలేదు. నేను హడావుడిలో వెళ్ళిపోయాను.